రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పనుల్లో మట్టిని అక్రమంగా తరలిస్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. విస్తరణ పనుల మట్టిని కలెక్టరేట్లోనే పోయాలన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాలను కాంట్రాక్టర్ బేఖతారు చేస్తున్నారు. ప్రశ్నించిన మీడియాపై కాంట్రాక్టర్ దాడికి యత్నించాడు. మట్టిని కేవలం కలెక్టరేట్లోనే పోయాలన్న నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మట్టి పోయడానికి తనకు కలెక్టర్ పర్మిషన్ ఉందని కాంట్రాక్టర్ బుకాయించారు. నేను ఎవిడెన్స్ తోనే మీకు ఇస్తా. అది కాదు, కలెక్టర్ గారు ఇక్కడ పోయామని చెప్పిండా? నువ్వు మాట్లాడు, అదే విషయం మాట్లాడతాముడు. ఇప్పుడు మహేష్ అన్న ఎవిడెన్స్ అడిగింది, తమ్ముడు చెప్తా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు అడిగినావు కదా, మాకేం చెప్పాడు? మేము అడిగితే వేరే కాడికి పోవాలి, ఎక్కడికి పోవద్దు అని చెప్పి నువ్వు ఇక్కడికి నీకేమన్నా ఎవిడెన్స్ అడిగిండు, అన్నకి ఎవిడెన్స్ అంటే చెప్పు, అదే చెప్పు. చెప్పడం అడిగారు కదా, ఇప్పుడు ఉంటే షో చూపెట్టు రాదు, కాపీ చూపెట్టు రాదు, కలెక్టర్ గారు ఆర్డర్ చూపెట్టు రాదు. మరి నువ్వే అంటే కదా, ఇప్పుడు కలెక్టర్ గారు ఆర్డర్ నువ్వే అంటే కదా, కలెక్టర్ గారు ఆర్డర్ నువ్వే అంటే కదా, ఈ మరి కాపీ కలెక్టర్ ఆర్డర్ ఉండే అంటే కదా. ఎవరు చెప్పారు నీకు? రోడ్డు కొంచెం లెవెల్ చేయండి, హెలిప్యాడ్ కోసం అని అన్నారు. ఎవరు చెప్పారు అన్న? హెలిప్యాడ్ కోసం పోయమన్నారు కాబట్టి పోతున్నాం. ఎవరు చెప్పారు? బయట ఎక్కడైనా మేము పోస్తే మీరు క్వశ్చన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పర్మిషన్ బయట కరెక్టే అన్న. ఇప్పుడు ఇక్కడ ఎవరు పోయమన్నారు? చెప్పిన పోలే, మాకు బండి ఆపేసినాం. ఇక్కడ ఎవరు పోయమన్నారు? ఇక్కడ బోర్ల పడ్డదా? ఇప్పుడు ఎవరు చనిపోతే మరి మేము పోస్తే వేరే డబ్బులు తీసుకొని పోస్తే టెంపుల్ ఏరియా, ఎండోమెంట్ ఏరియా, మేము ఇల్లీగల్ పని ఏం చేయట్లేదు. మరి ఇక్కడ పోసినావు కదా, ప్రోగ్రామ్ ఉందని మాకు ఇంటిమేషన్ వస్తుంటే మేము వెహికల్ లో తీసుకొచ్చినాం. ఎవరు పోయమన్నారన్నా?